తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. కిక్కిరిసిన ఆ రైల్లో ఆ ట్రంకు పెట్టే బెడ్డింగులే తమ సీట్లుగా చేసుకొని వాటి మీదే కూర్చొని వాటి మీదనే తెచ్చుకున్న పలహారాలు తింటూ కాసేపు నడుం వాలుస్తూ చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ 2 రోజులు ప్రయాణం చేశారు ఇద్దరు. రామం చెప్పే ఆ బొగ్గుగనుల విషయాలు సగం అర్థం అవ్వకపోయినా అతను అలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ కూర్చోవడం ఎంతో అద్భుతంగా ఉంది అమ్మలకి. ఆయన జుత్తు ఎంత బాగుందో, నాన్న ఈయనది దుబ్బు జుత్తు అన్నారేమిటి అనుకుంది ఒకసారి మనసులో. ఆ విషయం పైకి చెప్పాలంటే సిగ్గు. నీ కళ్ళు ఎంతో అందంగా ఉంటాయి, నీకు ఆ విషయం తెలుసా పిల్ల? అమ్మలకి దగ్గరగా జరిగి గుసగుసగా అన్నాడు రామం. పిల్ల అన్న ఆ సంబోధన ఎప్పటిలాగే ఒళ్ళు జల్లుమనేలా చేసింది అమ్మలుని. కళ్ళు వాల్చేసుకుంది. పెళ్లికి బయలుదేరి రావడానికి వారం రోజుల ముందే తను ప్రస్తుతం ఉంటున్న గదికి 1 మైలు దూరంలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు రామం. ఒక గది, దానికి ఆనుకొని చిన్న కటకటాల వరండా చివర చిన్న వంటిల్లు. కటకటాల తలుపు తెరిస్తే బయట చిన్న వాకిలి. ఆ వాకిట్లోనే సిగిడి అనబడే రాక్షసి బొగ్గుల పొయ్యి వెలిగించుకోవాలి. అక్కడే బొగ్గులు కూడా కుప్పగా ఉంటాయి. ప్రయాణానికి ముందే తన సామాన్లన్నీ ఆ ఇంటికి చేరవేశాడు. వేణు ఆ గదిలో ఉండడానికే నిశ్చయించుకున్నాడు. వేణు గదిలో ఉండడానికి 2వ మనిషి కూడా కుదిరిపోయాడు. రాము తన సామాన్లన్నీ తన కొత్త ఇంటికి చేరవేసినప్పుడే తాను తయారు చేసిన ప్యాకేజీ పెట్టెల పడక కూడా తీసుకొని వచ్చేద్దాం అనుకున్నాడు. కానీ ఇద్దరికీ ఆ చిన్న పడక ఎలాగూ సరిపోదు. పోనీ అద్దెకు వచ్చిన మరో మనిషి అది వాడుకుంటాళ్లే అని అక్కడే ఉంచేశాడు. ఇంటికి మారేటప్పుడే రామం మేనేజరు రామాన్ని పిలిచి, చూడు రామశాస్త్రి, నువ్వు ఇప్పుడు చదువుకోవాలంటే నీకు ఒక టేబులు కుర్చీ తప్పనిసరిగా ఉండాలి. సర్వే పరీక్షలకి చదవడం అంటే కేవలం చదవడమే కాదు కదా, డ్రాయింగులు కూడా వేస్తూ ఉండాలి. నేను కొత్త టేబులు కుర్చీ కాస్త పెద్ద సైజువి కొందాం అనుకుంటున్నాను. మా ఇంట్లో ఉన్న టేబుల్ కుర్చీ నువ్వు తీసుకుపో అన్నాడు. రామం చాలా సంతోషంగా ఆ కుర్చీ టేబులు తెచ్చేసుకున్నాడు. ఆ విధంగా కొత్త ఇంట్లో ఒక కొత్త వస్తువు కూడా వచ్చి చేరింది. 2 రోజుల ప్రయాణం తర్వాత రామం పనిచేసే చిరిమిరి అన్న ఊరికి చేరుకున్నారు. చిరిమిరి ఇప్పటి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. స్టేషన్ నుంచి ఇంటికి టాంగాలో ప్రయాణం. టాంగా అంటే విజయనగరంలోని జట్కాలాగే ఒక గుర్రంతో నడుస్తుంది. కానీ జట్కా కంటే చిన్నది, దాదాపు రిక్షాలాగే ఉంటుంది. ముందు వైపు సీట్లో టాంగా నడిపే అబ్బాయి కూర్చుంటే వెనక సీట్లో అమ్మలు రామం కూర్చున్నారు. టాంగా పరిగెడుతుంటే ఆ కుదుపులకి ఇద్దరి భుజాలు రాసుకుంటూ ఉంటే గమ్మత్తుగా ఉంది అమ్మలకి. చాలాసేపు ఆ టాంగాలోనే కూర్చుండిపోవాలనిపించింది. కానీ అరగంటలో టాంగా ఇంటికి చేరింది. జేబులోంచి తాళాలు తీసి ఇంటి తలుపు తెరిచాడు రామం. కుడికాలు లోపలికి పెట్టి రావాలి కాబోలు అన్నాడు రామం చిన్నగా నవ్వుతూ. చిరు సిగ్గుతో ఎంతో ఇష్టంతో కుడికాలు లోపల పెట్టింది అమ్మలు. ఇదిగో ఈ గదే మన సామ్రాజ్యం అన్నాడు రామం తన గది చూపుతూ. ఎంతో మురిపెంగా ఇల్లు మూలమూలలు చూసుకుంది అమ్మలు. ఎలా ఉంది మన సామ్రాజ్యం? చిరునవ్వుతో చూస్తూ అన్నాడు రామం. చాలా బాగుంది, కళ్ళు మెరుస్తుండగా అంది అమ్మలు. ఇంట్లో పప్పులు బియ్యం ఉన్నాయా? రాత్రికి వంట ఏం చేయను అడిగింది అమ్మలు. వంట ఇంకా నయం, సిగిడి అంటుకునేసరికే అరగంటకి పైన పడుతుంది. రేపటి నుంచి వంట మొదలెడుదువు గాని. మనతో తెచ్చుకున్న పళ్ళు లడ్డూలు తినేద్దాం. ఈ వీధి చివర కొలాయి ఉంది, నేను నీళ్లు పట్టి తెస్తాను మన స్నానాలకి అంటూ రామం 2 చేతులతో 2 బకెట్లు పట్టుకుని బయటకు నడిచాడు. సిగిడి అంటే ఏమిటో అర్థం కాలేదు అమ్మలకి. సిగిడి అంటే ఒక రకం కుంపటి అనుకున్నా అది అంటుకోవడానికి అరగంట ఎందుకు పడుతుందో అర్థం కాలేదు. అడిగే లోపునే రామం బయటకు వెళ్ళిపోయాడు. రామం వచ్చే లోపున చీపురు వెతికి తీసి గదంతా తుడిచి తడిబట్టతో రాసేసింది అమ్మలు. అది అక్టోబర్ నెల. అప్పుడే చిరుచలి మొదలైంది అక్కడ.
విజయనగరంలో ఈసరికి ఉక్కపోస్తూ ఉంటుంది. ఇక్కడేమో చలి మొదలైంది. వింతగా అనుకుంది అమ్మలు. కాస్త చలేస్తున్నా ఆ చల్లనీళ్లతోనే స్నానాలు చేశారు. స్నానాలు అయ్యాక చాప పరుచుకొని కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సున్నుండలు, చెగోడీలు, అరటిపళ్ళు తిన్నారు ఇద్దరు. అమ్మలకి బిడియం పోయి విజయనగరం కబుర్లు బోల్డు చెప్పింది. చిరునవ్వుతో విన్నాడు రామం. ఆ తర్వాత రామం బెడ్డింగులు విప్పి ఆ చాప మీదే పక్కపరిచాడు. చాప మీద అలిమేలు కుట్టిన 2 బొంతలు, వాటి మీద తెల్లని దుప్పటి, తెల్లని గలీబుల్లో 2 తలగడలు. రామం పనిలోని పొందిక చూసి ముచ్చటపడిపోయింది అమ్మలు. ఈ పిల్ల నా మీద భరోసాతో వాళ్ళ నాన్నతో దెబ్బలాడి మరీ నన్ను కట్టుకుంది. ఆ భరోసా నేను నిలుపుకోవాలి. ఈ పిల్లకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలి అని మనసులోనే అనుకున్నాడు రామం. అమ్మలు కాపురానికి వచ్చిన 6 నెలల్లోనే ఎన్నో విషయాలు నేర్చుకుంది. పెద్ద పెద్ద రాక్షసి బొగ్గులు కొట్టి సిగిడి వెలిగించడం నేర్చుకుంది. పుల్కాలు చేయడం నేర్చుకుంది. స్వెటర్ అల్లడం నేర్చుకుంది. ఉత్తరాది వాళ్ళ కూరలు అంటే రొట్టెలలోకి చేయడం నేర్చుకుంది. హిందీ మాట్లాడడం నేర్చుకుంది. ఏది నేర్చుకున్నా దాని మీద పూర్తి మనసు పెట్టి నేర్చుకోవడం చూస్తే రామానికి ముచ్చట వేస్తూ ఉండేది. నా సర్వేయర్ పరీక్షలు అయిపోయాక ఈ పిల్ల చేత మెట్రిక్ చదివించాలి అనుకున్నాడు రామం చాలాసార్లు. ఒకరోజు పొద్దున్న అమ్మలు సిగిడి వెలిగించుతుంటే కళ్ళు తిరిగి కడుపులో తిప్పింది. అమ్మలు గదిలోకి వచ్చి పడుకుండిపోయింది. రామమే కాఫీ చేసి తీసుకొచ్చి అమ్మలుని లేపాడు. ఇదిగో పిల్ల, ఈ కాఫీ తాగు. ఇవాళ సాయంత్రం నేను ఆఫీస్ నుండి రాగానే డాక్టర్ దగ్గరకు వెళ్దాం. తయారుగా ఉండు అన్నాడు రామం. సాయంత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. ఏమ్మా, ఈసారి నెలసరి టైంకు వచ్చిందా అడిగింది డాక్టర్. ఇవాళ రేపో రావాలండి జవాబు చెప్పింది అమ్మలు. బహుశా నెల తప్పినట్లు అనిపిస్తోంది. కడుపులో తిప్పు తగ్గడానికి మందు ఇస్తాను. వారం రోజులు వాడి చూడండి. మామూలు టైంకి నెలసరి రాకపోతే అది గర్భం కిందే లెక్క అంది డాక్టరు. కాంపౌండర్ దగ్గర మందు తీసుకుని ఇద్దరూ ఇంటికొచ్చారు. మా అమ్మలు అమ్మ అయిపోతోందోచ్ అన్నాడు రామం ఇంటికి రాగానే, అమ్మలు జడ పట్టుకొని లాగుతూ. పోండి, నాకైతే బెంగగా ఉంది అమ్మలు అంది కాస్త దిగులుగా. బెంగెందుకే పిల్ల, ఈ రామం నీ చెంతనుండా అన్నాడు రామం నాటక పక్కీలో. అది కాదండి, మరో 2 నెలల్లో మీకు పరీక్షలున్నాయి కదా. నాకు ఒంట్లో ఇలా ఉంటే ఎలాగా? అదిగాక ఏమిటి చెప్దామనుకుని మానేశావు? నిన్ననే మీరు జమా ఖర్చుల లెక్కలు వేసి ఖర్చులు అనుకున్న దానికంటే ఎక్కువ అవుతున్నాయని కాస్త బెంగపడ్డారు. ఇప్పుడేమో ఖర్చులు ఇంకా పెరుగుతాయి. అదా నీ బెంగ? పిల్ల, నీకు తెలుసా, నేను ఈ పరీక్ష పాస్ అయిన తర్వాత నాకు ప్రమోషన్ వస్తే జీతం దాదాపు 2 రెట్లు అవుతుంది. పుట్టబోయే చిట్టి తల్లి మనకి ఆ అదృష్టం తెస్తుందేమో ఆనందంగా అన్నాడు రామం. నిజమా? జీతం 2 రెట్లు అవుతుందా? నేనెప్పుడూ అడుగుదామనుకొని మర్చిపోతున్నాను. మీరు రాయబోయే పరీక్ష ఏమిటండి? దాన్ని సర్వేయర్ ఎగ్జామ్ అంటారు. అది పాస్ అయితే నేను సర్వేయర్ అవుతాను చిరునవ్వుతో చెప్పాడు రామం. అవునా, మా వారు సర్వేయర్ అని నేను గొప్పగా చెప్పుకోవచ్చునన్నమాట సంతోషంగా అంది అమ్మలు. అమ్మలకి ఆ నెలసరి రాలేదు. తెల్లవారుజాము పనులన్నీ రామమే చేసేస్తున్నాడు. అమ్మలు వద్దని వారిస్తున్నా వినకుండా. 1 నెల నిండిన తర్వాత అమ్మలు తన తల్లికి ఉత్తరం రాసింది. సాధారణంగా అమ్మలు ఖర్చు ఎక్కువ అవ్వకూడదని పోస్టు కార్డు మీదే ఉత్తరాలు రాస్తుంది. కానీ ఈసారి ఈ సంతోషకరమైన వార్త పంచుకోవడానికి ఇంగ్లాండ్ కవర్ తీసుకుంది. మహాలక్ష్మి సమానురాలైన అమ్మకు నమస్కరించి అమ్మలు రాయినది. ఇక్కడ నేను మీ అల్లుడు గారు క్షేమంగా ఉన్నాము. అక్కడ నీవు, శ్రీ నాన్నగారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు అందరూ క్షేమంగా ఉన్నారని తెలుస్తాను. ఈ మధ్య నాకు ఒంట్లో బాగోలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఆవిడ నన్ను పరీక్షించి గర్భం వచ్చిందని చెప్పారు. నాకు నిన్ను చూడాలని చాలా అనిపిస్తోంది. పిన్నిని, బాబాయిని మన ఇంట్లో ఉంచి నీవు, నాన్నగారు కొన్నాళ్ల గురించి రాగలరా? నాకు రోజు పొద్దున్నే కడుపులో తిప్పుతోంది. అప్పుడప్పుడు నువ్వు చేసే నిమ్మావకాయ తినాలనిపిస్తోంది. ఇంకా నువ్వు చేసే ఉల్లికాడల పులుసు, కాల్చిన అప్పడాలు తినాలని అనిపిస్తోంది. మీ అల్లుడు గారు నన్నెంతో బాగా చూసుకుంటున్నారు. మరేం పర్వాలేదు. అన్ని విషయాలతో జవాబు వ్రాస్తావని తెలుస్తాను. ఇట్లు అమ్మలు.
ఉత్తరం రాశాక రామానికి ఇచ్చింది. రామం కూడా అమ్మలు రాసిన విషయాలే మళ్ళా రాశాడు. రావడం కష్టమైతే అట్టే ఇబ్బంది పడకండి. అమ్మలకి కావలసినవి నేను చేసి పెట్టడానికి ప్రయత్నిస్తాను. నాకు పరీక్షలు జరుగుతున్న టైంలో మీరు వస్తే నాకు కాస్త చదువుకొందుకి సమయం దొరుకుతుంది అని కూడా రాశాడు. ఉత్తరం పోస్టు చేసిన దగ్గర నుండి జవాబు కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది అమ్మలు. అమ్మ వస్తే బాగుండునని ఆమెకి చాలా ఆత్రంగా ఉంది. వారం రోజుల తర్వాత ఆ ఉత్తరానికి జవాబు వచ్చింది. చిరంజీవి సౌభాగ్యవతి అమ్మలుని దీవించి మీ అమ్మ వ్రాయినది. అక్కడ నీవు చిరంజీవి రామం క్షేమంగా ఉన్నారని ఆశిస్తాను. ఉత్తరం రాయడం ఆలస్యమైనందుకు అన్యదా భావించవలదు. మేము నీ దగ్గరకు వచ్చిన ఎడల ఆ సమయంలో మీ బాబాయి పిన్ని ఇక్కడ ఉంటారేమో కనుక్కొందికి విశాఖపట్నం వెళ్ళాము. మేము లేని సమయంలో రావడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అందువలన అల్లుడి పరీక్షల తేదీలు రాస్తే వారం రోజుల ముందు మేము అక్కడికి వస్తాము. మేము అక్కడికి వచ్చేటప్పుడు నీకు ఏమైనా వస్తువులు కావాల్సి ఉంటే తెస్తాం. నీకు కావలసినవన్నీ వ్రాయి. నీ ఆరోగ్యం జాగ్రత్త. నీవు ఒకేసారి అన్నం తినలేకపోతే కాస్త ఎక్కువసార్లు తింటూ ఉండు. ఇట్లు మీ అమ్మ. ఉత్తరం చదివిన అమ్మలు ఎగిరి గంతేసినంత పని చేసింది. ఇంకా 2 నెలలు ఉంది అంది మనసులో లెక్కలు వేసుకుంటూ. ఏయ్ పిల్ల, మీ అమ్మ వాళ్ళు వస్తే ఈ మొగుణ్ణి మర్చిపోతావేమో వేళాకోళంగా అన్నాడు రామం. అమ్మో, మిమ్మల్ని మర్చిపోవడమా అంటూ కిలకిలా నవ్వింది. అలా నవ్వుతున్న అమ్మలని ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు రామం. మర్నాడే తల్లి ఉత్తరానికి జవాబు రాసింది అమ్మలు. మహాలక్ష్మి సమానరాలైన అమ్మకు నమస్కరించి అమ్మలు రాయినది. నీవు రాసిన ఉత్తరం చదివిన తర్వాత పరమానంద భరితురాలనయ్యాను. ఇప్పటి నుంచే రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. ఇకపోతే నాకు కావలసిన వస్తువుల గురించి అడిగినావు కదా. ఈ మధ్య కాఫీ డికాషన్ తీసుకోవడానికి కాఫీ ఫిల్టర్ అనే ఒక వస్తువు అమ్ముతున్నారు. ఇక్కడ మాకు తెలిసిన వారు ఒకరింట్లో చూశాను. అందులో డికాషన్ తీస్తే చిక్కగా చాలా రుచిగా వస్తుంది. అది బహుశా విజయనగరంలో దొరకకపోవచ్చును. విశాఖపట్నంలో తప్పక దొరుకుతుందనుకుంటాను. బాబాయ్ గారు వాళ్ళు విశాఖ నుంచి వచ్చినప్పుడు వాళ్ళని ఒకటి కొని తెమ్మంటావా? మీ అల్లుడు గారికి పెసరట్లు మినపట్లు అంటే బాగా ఇష్టం. కానీ నా దగ్గర రుబ్బురోలు లేకపోవడం వలన అవి చేయలేకపోతున్నాను. మీరు వస్తున్నప్పుడు ఒక చిన్న రుబ్బురోలు తేగలరా? ఒక చిన్న తిరగలి కూడా ఇంట్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తోంది. ఆ 2 మీరు వస్తున్నప్పుడు తేగలరు. బోల్డంత నిమ్మ ఆవకాయ, చిన్న జాడీలో బెల్లం ఆవకాయ తేగలరు. నేను వస్తున్నప్పుడు తెచ్చుకున్న బెల్లం ఆవకాయ మీ అల్లుడి గారికి బాగా నచ్చింది. అంతా అప్పుడే అయిపోయింది. ఇంకా గుర్తొచ్చిన వస్తువులు తర్వాతి ఉత్తరాల్లో రాస్తాను. మీ అల్లుడు గారు తన పరీక్షల తేదీలు కింద రాస్తారు. ఇట్లు అమ్మలు. రామం తన పరీక్షల తేదీలు అమ్మలు ఉత్తరం తర్వాత రాశాడు. సార్, మొత్తం మీద మీ కథతో పాటు మేడం గారి కథ కూడా చెప్పేశారు. ఆఫీసు విషయాలతో పాటు ఇవన్నీ కూడా వినడం చాలా బాగుంది సార్. 7వ రోజు రామం కథ విన్న సురేష్ ఆనందంగా అన్నాడు. ఏమిటో సురేష్, కేవలం ఆఫీసు మైండ్లకి సంబంధించిన విషయాలే చెప్దాం అనుకున్నాను. కానీ వాటితో పాటు అనుకోకుండానే నా వ్యక్తిగత విషయాలు కూడా వచ్చేశాయి. నీకేమీ విసుగేయలేదు కదా? విసుగా? భలేవారు సార్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి నవ్వుతూ అన్నాడు సురేష్. ఆ రోజు సురేష్తో పాటు రాములు కూడా కథ వినడానికి వచ్చాడు. ఒకటి చెప్పనా సార్, ఎంత సమర్థవంతులైనా సరే కుటుంబాల్లోని వ్యవహారాల తాలూకు ప్రభావం ఆఫీసు పనుల మీద, ఆఫీసులోని వ్యవహారాల ప్రభావం కుటుంబం మీద పడక తప్పదు. కానీ మీరు సమర్థవంతులు కాబట్టి మీకు ఆ సమస్య వచ్చి ఉండదు అన్నాడు రాములు తనదైన భాషలో. లేదులే రాములు, నేను ఇంతగా ఎదగడానికి మీ మేడం గారి సహకారం కూడా పూర్తిగా ఉంది. సహకారం లేకపోయి ఉంటే నేను ఎలా ఉండేవాడినో అని ఆలోచిస్తే దానికి జవాబు దొరకడం కష్టమే నవ్వుతూ అన్నాడు రామం. అవును సార్, కొన్ని ప్రశ్నలకు జవాబులు దొరకవు అంటూ నవ్వేశాడు రాములు. మాకు కొత్తగా పెళ్ళైంది. కొన్ని నెలల్లో సర్వేయర్ పరీక్షలు ఉన్నాయి. నాకు సమయం దొరికినప్పుడల్లా చదువుకుంటూ కూర్చునేవాడిని. ఆమె ఎప్పుడూ ఆ విషయమై నాతో ఫిర్యాదు చేయలేదు. నేను చదువుకున్నప్పుడల్లా తాను కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉండేది. ఆ విధంగా ఇద్దరము ఒకే విధంగా ఎదుగుతూ పోయాము. ఒకరు ఎదుగుతూ ఇంకొకరు ఉన్న చోటనే చతికిలబడిపోతేనే వస్తుంది సమస్య అంతా నవ్వుతూ అన్నాడు రామం.
నిజమే సార్, ఒప్పేసుకున్నాడు రాములు. సార్, అయితే మీకు సర్వేయర్ పరీక్షలలో ఫస్ట్ క్లాస్ వచ్చిందా? ఆత్రంగా అడిగాడు సురేష్. "ఊ, ఫస్ట్ క్లాస్ వచ్చింది. చిరిమిరి బొగ్గు గనుల నుండి మొత్తం 10 మంది పరీక్షకి వెళ్ళాం. అందులో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. మరో 5గురు థర్డ్ క్లాస్లో పాస్ అయ్యారు. మిగతా 4గురు ఆసారి పాపం గట్టెక్కలేకపోయారు." సార్, అప్పట్లో సర్వేయర్ అంటే ఆఫీసరేనా? ఊహు, కాదు. సర్వేయర్ అంటే ఆఫీసర్ కాదు కానీ బొగ్గు గనుల్లోకి ఇంకా దిగవలసిన అవసరం ఉండదు. ఆఫీసులో కూర్చొని చేసే పనే. అంటే బొత్తిగా బొగ్గు గనుల్లోకి దిగక్కర్లేదని కాదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని పరిష్కరించడానికి దిగవలసి ఉంటుంది. కొన్నాళ్ళు, అంటే దాదాపు 10 ఏళ్ళు పనిచేశాక సర్వే ఆఫీసర్గా ప్రమోషన్ వస్తుంది. అది కూడా మన పనిని బట్టే. ఆ తర్వాత కొన్నాళ్ళకి చీఫ్ సర్వే ఆఫీసర్గా ప్రమోషన్ వస్తుంది. అంటే ఇప్పుడు సింగరేణిలో లాగే అన్నమాట. మరి మీకు పరీక్ష పాస్ అయిన వెంటనే చిరిమిరిలో సర్వేయర్గా ఇచ్చేశారా సార్? ఊహు, లేదు. అప్పుడు సర్వేయర్ పోస్టుకి అక్కడ ఖాళీలు లేవు. రాబోయే 2-3 సంవత్సరాలలో కూడా అక్కడ ఖాళీలు ఏర్పడే పరిస్థితి లేదు. అందుకే నేను కొత్త కంపెనీలు వెతికాను. నా అదృష్టం కొద్దీ నేను అంతకు మునుపు తాత్కాలికంగా 1 నెల రోజుల పాటు సర్దార్గా పనిచేసి వచ్చిన బిర్సింగ్పూర్ కోల్ ఫీల్డ్స్లో ఖాళీలు ఉన్నాయి. ఆలస్యం చేయకుండా ఆ కంపెనీకి దరఖాస్తు పడేశాను. నేను నెల రోజులు అక్కడ ఉండి చేసిన పని వాళ్ళకి నచ్చింది. ఆ విషయం వాళ్ళకి గుర్తుంది కూడాను. అందుకే వెంటనే ఉద్యోగం ఇచ్చేశారు. అబ్బా, వింటుంటే ఎంత బాగుందో, ఉద్వేగంగా అన్నాడు సురేష్. ఈ కొత్త ఉద్యోగంలో పాత ఉద్యోగం కంటే దాదాపు 2.5 రెట్లు జీతం, కానీ బాధ్యతలు ఎక్కువే. నేను బిర్సింగ్పూర్లో చేరినప్పుడే మా మొదటి పాప పుట్టింది. అన్నట్లు నీకు తెలుసా సురేష్, మాకు చిరిమిరి ఇంట్లో కరెంటు ఉండేది కాదు. మేము బిర్సింగ్పూర్ వచ్చాకనే మొదటగా కరెంటు ఉన్న ఇంట్లో ఉన్నాము. అప్పట్లో కరెంటు ఉన్న ఇంట్లో ఉండడం అంటే ఎంత గొప్పో అంటూ నవ్వాడు రామం. నిజమా సార్? ఇప్పుడు మనం 1 గంట కరెంటు పోతే విలవెల్లాడిపోతాం. అందుకే ఎప్పుడైనా సరే ముందుగా కాస్త కష్టానికి అలవాటు పడాలి. మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఈ సర్వేయర్ ఉద్యోగంలో కూడా చిరిమిరిలోని సర్దార్ ఉద్యోగంలో లాగా ఏమైనా సవాళ్లు ఎదురయ్యాయా సార్? సర్దార్ ఉద్యోగంలో సవాళ్లు వేరు. అక్కడ మనుషులతో సవ్యంగా వ్యవహరిస్తూ పనులు చేయించాలి. కానీ సర్వేయర్ ఉద్యోగంలో నేను పని చేయించవలసిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ మైన్లో ఏం ప్రమాదం జరిగినా ముందు సర్వేయర్నే ప్రశ్నిస్తారు. నిజమా సార్? అసలు ఈ మైన్ సర్వేయర్ పని ఏమిటి సార్? రాములు, నువ్వు కూడా జాగ్రత్తగా విను. మైన్ సర్వేయర్ పని ఏమిటని అడిగావు కదూ. మైన్ సర్వేయర్ పని మొదలవక ముందు జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ పని మొదలవుతుంది. వాళ్ళు బోర్హోల్ మిషన్తో భూమిలో చాలా చోట్ల పెద్ద రంధ్రాలు, అంటే వీటినే బోర్హోల్స్ అంటారు, పెద్ద రంధ్రాలు చేసి ఆ రంధ్రం చేసిన ప్రాంతంలో బొగ్గు ఎంత లోతులో ఉందో, అక్కడున్న బొగ్గు పొర మందం లేక ఎత్తు అని కూడా అనవచ్చు, ఆ మందం ఎంత ఉందో అని ఒక నివేదికలా సమర్పిస్తారు. ఆ నివేదికను బట్టి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడి నుండి బొగ్గు గని తవ్వడం మొదలెట్టాలో, ఏ కోణంలో గని తవ్వాలో, ప్రతి చోట దాదాపు ఎంత ఘన పరిమాణపు అంటే వాల్యూమ్ బొగ్గు లభిస్తుందో, ఇటువంటి విషయాలన్నీ పొందుపరుస్తూ మైన్ తాలూకు ప్లాన్ని గీసి మేనేజ్మెంట్కి సమర్పించాలి. సర్వేయర్లు గీసిన ప్లాన్ ప్రకారం మైనింగ్ వాళ్ళు గనులు తవ్వుకుంటూ పోతారు. అలా తవ్వుతున్నప్పుడు అనుకున్న చోట అనుకున్నంత బొగ్గు లేకపోయినా, ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా మైనింగ్ వాళ్ళకి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు జవాబు చెప్పుకోవాలి. ఓ, అయితే ఇది కూడా చాలా బాధ్యతాయుతమైన పని అన్నమాట. తిట్లు చివాట్లు తినే పని కూడాను, రామం నవ్వుతూ అన్నాడు. మీరెప్పుడైనా అలా తిట్లు చివాట్లు తిన్నారా సార్? ఒకసారి తిన్నాను, కానీ ప్రాణం పోవలసినంత పని అయింది. కేవలం తిట్లతో సరిపోయింది. చెప్పండి సార్, ఏమైందో? సురేష్ ముందుకు జరిగి ఉద్వేగంగా అడిగాడు. సరే చెప్తాను విను అంటూ రామం చెప్పడం మొదలెట్టాడు. సర్వేయర్గా చేరిన 5-6 నెలల తర్వాత కాబోలు ఒకసారి సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక కబురు అందింది. మైండ్లో ఫలానా చోట కార్బన్ మోనాక్సైడ్ డిటెక్ట్ అయిందని, అది ఎక్కడి నుండి వస్తోందో తెలియడం లేదని.
సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఎక్కడి నుండి వస్తోందో కనిపెడితే మైనింగ్ వాళ్ళు దానిని ఆపే దిశగా ఏం చేయాలో సూచించుతామని. ఎక్కడైతే కార్బన్ మోనాక్సైడ్ డిటెక్ట్ అయిందో అక్కడి ప్లాను గీసినది నేనే. మా మేనేజరు ఆ పని నాకు అప్పచెప్పారు. నేను గీసిన ప్లాన్ చూడగానే నాకు అర్థమైపోయింది, బహుశా ఆ కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడి నుండి లీక్ అయి వస్తోందో. నేను ఇంతకు ముందు చెప్పాను కదా, కార్బన్ మోనాక్సైడ్ అన్నది చాలా విషవాయువు. అది 3 నిమిషాల పాటు పిలిస్తే మనిషి ప్రాణాలు పోతాయి అని. జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్విన ఒక బోర్హోల్ ఆ ప్రాంతంలోనే ఉందని నేను ప్లాన్ చూడగానే తెలుసుకున్నాను. కార్బన్ మోనాక్సైడ్ ఆ బోర్హోల్లోంచి తప్ప మరొక చోటు నుంచి రావడానికి వీల్లేదు. ఆ బోర్హోల్ మూసేసి అక్కడి గాలినంతా తోడి బయటకు పంపిస్తే ఇక అక్కడ ప్రమాదం ఉండదు. ఆ విషయమే చెప్పాను మా మేనేజర్కి. సరే, ఆ బోర్హోల్ ఎక్కడుందో నీకు తెలుసు కదా, నువ్వు వెళ్ళి మైన్ వాళ్లకు చూపించు, వాళ్ళు తర్వాతి పనులు చూసుకుంటారు అన్నారు మేనేజర్. నేను, సర్దార్, అండర్ మేనేజర్, మరో 2 మొత్తం 5 కలిసి మైన్లోకి దిగి కార్బన్ మోనాక్సైడ్ డిటెక్ట్ అయిన దిశగా నడుస్తున్నాం. అందరికంటే ముందు సర్దార్ చేతిలో కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్ పట్టుకొని నడుస్తున్నాడు. మేమందరం అతనికి కనీసం 20 అడుగుల వెనక నడవాలి. కార్బన్ మోనాక్సైడ్ అతి స్వల్పంగా గాలిలో డిటెక్ట్ అయిన వెంటనే సర్దార్ చేతిలోని పరికరంలో ఎర్రలైట్ వెలుగుతూ చిన్నగా సైరన్ కూడా మోగుతుంది. వెంటనే అతను పరిగెత్తి వెనక్కు వచ్చేస్తాడు. మిగతా వాళ్ళు అక్కడే ఆగిపోవాలి. సర్దార్ ఒక ప్రత్యేకమైన మాస్కు ముక్కుకి ధరించి ఉండడం వల్ల సైరన్ మోగిన 1 నిమిషం దాకా అతనికి ఏమీ అవదు. ఇక్కడ నీకొక విషయం చెప్తాను. ఈ కార్బన్ మోనాక్సైడ్ ఉంది కదా, దానికి రంగు, వాసన కూడా ఉండవు. అందువల్ల అది పీల్చిన వారికి తాము కుప్ప కూలిపోయేదాకా తాము ఆ గాలి పీల్చాము అన్న విషయం తెలియదు. మేము దాదాపు ఆ బోర్హోల్ దగ్గరకు వచ్చేసాము. ముందు నడుస్తున్న సర్దార్ చాలా మెల్లగా నడుస్తున్నట్లు నాకు అనిపించింది. అంతేకాదు, నా ధ్యాసలో నేనుండి బోర్హోల్ కనిపించిన ఉత్సాహంలో గబగబా నడిచి చేతిలో పరికరంతో నడుస్తున్న సర్దార్ను దాటి ముందుకు వెళ్ళిపోయాను. ఆ సమయంలో నా ఆలోచన నిండా ఒకటే విషయం ఉంది. ఒకవేళ ఆ బోర్హోల్ నుండి ఆ విషవాయువు వస్తున్నట్లు తెలిస్తే వెంటనే మైనింగ్ వాళ్ళు ఏం చేస్తారు అని. నేను సర్దార్ను దాటి 10 అడుగులు ముందుకు వెళ్ళిపోయాను. ఇంతలో నా వెనక నుండి 4-5 వేస్తున్న కేకలు వినిపించాయి. నేను వెనక్కి తిరిగి చూశాను. నా వెనుక వస్తున్న వాళ్ళందరూ అక్కడే ఆగిపోయి తమ చేతిలో ఉన్న దీపాలను గుండ్రంగా తిప్పుతున్నారు. వాళ్ళు నన్ను వెనక్కు వచ్చేయమని సిగ్నల్ ఇస్తున్నట్లు అర్థమైంది. క్రమంగా ఆ దీపాలు అలుక్కుపోయినట్లు కనబడడం మొదలైంది. నా తల కూడా తిరుగుతూ కడుపులో తిప్పు మొదలైంది. నాకు అర్థమైపోయింది, నేను కార్బన్ మోనాక్సైడ్ జోన్లోకి ప్రవేశించానని. బహుశా 1 నిమిషం సేపు గాలి పీల్చి ఉంటాను. ఏ క్షణంలోనైనా కుప్ప కూలిపోతానని నాకు తెలుస్తోంది. ఎక్కడో మెదడు లోపలి పొరల్లో ఉన్న బుద్ధి గట్టిగా అరిచింది, నువ్వు ఇంకా కింద పడిపోలేదు. నువ్వు పడిపోయేదాకా వెనక్కు పరిగెత్తగలవు. పరిగెత్తు, పరిగెత్తు. ఆ ఊహ క్షణంలో 10వ వంతు కూడా నిలిచి ఉండదు. కానీ ఆ చిన్న ఊహ చాలు. తల తిరుగుతున్నా, కడుపులో తిప్పేస్తున్న శక్తినంతా కాళ్ళల్లోకి తెచ్చుకుంటూ తెలివి తప్పిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తూ వెనక్కు పరిగెత్తడం మొదలెట్టాను. వాళ్ళందరూ నాకు ఇంకా 10 అడుగుల దూరంలో ఉన్నారు. అక్కడి దాకా పరిగెత్తాక నా ప్రమేయం లేకుండానే నేను నేల మీద కూలిపోయాను. అయితే నేల మీద కూలిపోయే ముందు క్షణం దాకా బుద్ధి పనిచేస్తూ ఉండడం వలన పడిపోతున్నప్పుడు నా కుడి చేతిని ముందుకు చాచి, అంటే కబడ్డీ ఆడేవాళ్ళు కింద పడిపోయినా సరే గీతను అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక చెయ్యి ముందుకు సాచుతూ పడిపోతారే, అలాగా పడిపోయాను. స్పృహ తప్పే ముందు నేను సాచిన ఆ చేతిని అందుకొని ఎవరో నన్ను నేల మీద ఈడ్చుకుపోతున్నట్లు తెలిసింది. ఆ తర్వాత 10 నిమిషాల్లో నాకు తెలివి వచ్చింది. నేను బయట నుండి వచ్చే వెంటిలేషన్ ఫ్యాన్ గాలి తగిలేటట్లు నన్ను పడుకోబెట్టారు. ఆ తాజా గాలిలోని ఆక్సిజన్ వల్ల నాకు తెలివి వచ్చింది. నేను కేవలం 1.5 నిమిషం మాత్రం ఆ విషవాయువును పీల్చానన్నమాట. నేను చాచిన చేతిని మాతో పాటు వచ్చిన సర్దార్ పట్టుకొని నన్ను గబగబా అక్కడి నుండి ఈడ్చుకుపోయాడనమాట. నేను ఆ చేతిని అలా చాచకపోతే ఆ సర్దార్ కూడా డేంజర్ జోన్లోకి రావడానికి సాహసించేవాడు కాదేమో. ఎంత గండం తప్పింది రామశాస్త్రి. నీకేమైనా అయితే నీతో పాటు మేము కూడా చిక్కుల్లో పడేవాళ్ళమేమో. ఉద్యోగం ఊడినా ఊడుతుంది. సరే, ఒక పని చేద్దాం. జరిగిన సంఘటన మన 5గురికే తెలుసు. అందువల్ల ఈ విషయం పై అధికారుల దాకా వెళ్లకుండా చూద్దాం.
నీకు కూడా ఉద్యోగంలో ఒక చెడ్డ రిమార్క్ పడకుండా ఉంటుంది అన్నాడు అండర్ మేనేజర్ మందలిస్తున్న ధోరణిలో. నేను కాసేపు బలంగా తాజా గాలి పీల్చుకొని ఒంట్లోకి బాగా శక్తి వచ్చాక అన్నాను, వద్దు సార్, ఇందులో పూర్తి తప్పు నాదే ఉంది, మీదెవరిది లేదు. అందువలన ఈ విషయం పై అధికారులకు తెలియనివ్వండి. మనం వాళ్ళ దగ్గర ఏమీ దాచవద్దు. నాకు ఒక చెడ్డ రిమార్క్ వచ్చినా పర్వాలేదు. రేపొద్దున్న పై వాళ్ళకి మరెవరి ద్వారా అయినా ఈ విషయం తెలిస్తే నాతో పాటు మీకు కూడా చెడ్డ రిమార్క్ వస్తుంది. అందరికీ తెలిస్తే అది ఒక గుణపాఠంగా కూడా ఉంటుంది. మేనేజర్ గారికి మీరే ఈ విషయం చెప్పండి. అండర్ మేనేజర్ నా వైపు ఆశ్చర్యంగా చూశాడు. తాము తప్పు చేసి అది కప్పెట్టమన్న వాళ్ళని చూశానయ్యా, నువ్వేమిటి దానికి వ్యతిరేకంగా ఇలా? సరే, నువ్వన్నట్లే చేస్తాను. మరునాడు నన్ను మా మేనేజర్ తన చేంబర్కి పిలిచాడు. ఆయనకు బాగా కోపం ఎక్కువ, ఆ విషయం నాకు తెలుసు. అందుకే తిట్లు తినడానికి సిద్ధపడుతూ వెళ్ళాను. నేను అనుకున్నట్లే ఆయన మొదట నన్ను చెడామడా తిట్టేశారు. నేను తలొంచుకుని సారీ సార్ అనడం తప్ప మరేమీ మాట్లాడలేదు. ఎప్పటికో ఆయన కోపం తగ్గింది. చూడు రామశాస్త్రి, నువ్వు ఏ పని చేసినా పూర్తిగా దాని మీదే నీ మనసు ఉంటుంది తప్ప చుట్టూ జరుగుతున్న విషయాలు పట్టించుకోవని, పనిలో పర్ఫెక్షనిస్టు అని నాకు తెలుసు. మన అండర్ మేనేజర్ నాతో చెప్తూ ఉంటాడు. అది ఉద్యోగస్తులకు ఒక మంచి లక్షణం. కానీ ఒకవైపు మన పని చేసుకుంటూనే చుట్టూ జరుగుతున్నవి ఒక కంట గమనిస్తూ ఉండాలయ్యా. అది ఉద్యోగస్తులకు ఇంకా మంచి లక్షణం. నువ్వు మా కంపెనీకి ఒక అసెట్. ఇది నీ మొదటి తప్పు కాబట్టి ఇది కాగితాల మీదకు ఎక్కకుండా నేను చూసుకుంటాను. కానీ నువ్వు నీ పద్ధతులు కొంచెం మార్చుకో. మీరు చెప్పినట్లే చేస్తాను సార్, బుద్ధిగా అన్నాడు రామం. మేనేజర్కి కోపం పోయింది. నవ్వుతూ స్నేహంగా నా భుజం తట్టి గుడ్ బాయ్, ఇంక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడు. అంతా విన్న సురేష్ మొహంలో ఉద్విగ్నత నిండిపోయింది. అబ్బా, ప్రాణాపాయ స్థితిలో కూడా మీ బుద్ధి భలే పనిచేసింది సార్. ఆ తర్వాత మీ ఇంట్లో ఈ విషయం తెలిసిందా? తెలిస్తే మేడం గారు ఏమన్నారు? కుతూహలంగా అడిగాడు సురేష్. రామం ఆ రోజుల్లోకి మళ్ళా వెళ్ళిపోయాడు. ఆ రోజు గరుకు నేల మీద ఈడవబడడం వలన మునుకుల దగ్గర చిక్కుకుపోయి ఒక్క నిమిషమైనా సరే విషవాయువు పీల్చడం వలన మొహం నీరసంగా అయిపోయి ఇంటికి వచ్చిన రామాన్ని చూసి అమ్మలు గాబరా పడిపోయింది. అదేమిటండి, మోకాళ్ళు అలా చిక్కుకుపోయాయి? మీరు త్వరగా స్నానం చేసి వస్తే అక్కడ టించర్ అయోడిన్ రాస్తాను గాబరాగా అంది అమ్మలు. ఇవాళ బొగ్గుగన్లోకి దిగవలసి వచ్చిందిలే. ఒకచోట సరిగ్గా చూసుకోకుండా పడిపోయాను, మోకాళ్ళు చిక్కుకుపోయాయి అంటూ సగమే నిజం చెప్పాడు రామం. రామం స్నానం చేసి వచ్చాక మోకాలు చిక్కుకుపోయిన చోట టించర్ అయోడిన్ రాస్తూ అమ్మలు రామం మొహంలోకి పట్టి పట్టి చూస్తూ ఆరాగా అడిగింది. ఉత్తి దెబ్బ తగలడమే కాదు, మీ మొహం కూడా పీక్కుపోయినట్లు నీరసంగా కనిపిస్తోంది. నిజం చెప్పండి, ఎక్కడైనా మొహం తిరిగి పడిపోయారా? రామం గతుక్కుమన్నట్టు చూశాడు. అమ్మో, ఈ పిల్ల దగ్గర ఏమీ దాచలేము అనుకున్నాడు. బాగానే కనిపెట్టావు, నిజంగానే మొహం తిరిగి పడిపోయాను నవ్వుతూ అన్నాడు. ఆ తర్వాత జరిగిన విషయం అంతా చెప్పాడు. అంతా వినేసరికి అమ్మలు కళ్ళల్లోంచి బొటపట కన్నీళ్లు కారాయి. ఆ తర్వాత ఏమీ మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయి మౌనంగా ఏదో ఆలోచిస్తూ పరధ్యానంగా పనులు చేసుకోసాగింది. ఏడాది నిండుతున్న విజయ కొంగు పట్టుకొని వెనక వెనకే తిరుగుతున్నా పట్టించుకోనంత ఆలోచనలో మునిగిపోయింది. విజ్జులు, ఇలా రామ్మా, అమ్మ బోల్డు పనులలో ఉంది, మనం కబుర్లు చెప్పుకుందాం అంటూ రామం విజయను తన దగ్గరకు పిలిచాడు. విజయ పరిగెత్తుకొని వెళ్ళి తండ్రి ఒళ్ళోకి చేరిపోయింది. రాత్రి భోజనాలు అయ్యి విజయ్ కూడా నిద్రపోయాక అమ్మలు రామంతో నెమ్మదిగా అంది. ఏమండి, నేను ఒకటి చెప్తాను, కొంచెం ఆలోచించండి. మీరు ఈ బొగ్గుగనుల ఉద్యోగం మానేసి మరొక ఉద్యోగం చూసుకుంటే ఎలా ఉంటుందంటారు? చాలాసార్లు చాలామంది బొగ్గుగనుల్లో జరిగే ప్రమాదాల గురించి చెప్తుంటే విన్నా పట్టించుకోలేదు. కానీ ఇవాళ జరిగిన సంఘటన తెలిసాక ఎందుకో భయం వేస్తోంది. మనకి ఇంతింత డబ్బు అక్కర్లేదు. ఇప్పుడొచ్చే జీతంలో సగం వచ్చినా సర్దుకొని సంతోషంగా బతికేయగలను. నా మాటలు కొట్టిపడేయకుండా కాస్త ఆలోచించండి. రామం కాసేపు నిశ్శబ్దంగా ఊరుకున్నాడు. ఆ తర్వాత పెద్దగా నవ్వాడు. అసలు నువ్వు మన పెళ్లి ముందరి మా అమ్మలువేనా అని అనుమానంగా ఉంది అన్నాడు నవ్వుతూ.
అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటి, బొగ్గు గనుల్లో ప్రమాదాలు, క్షయవ్యాధులు అన్నీ తెలిసి కూడా మీ నాన్నతో దెబ్బలాడి మరీ పెళ్లికి ఒప్పించావు. ఇప్పుడేమో ఒక చిన్న ప్రమాదం చూసి ఉద్యోగం మానేయమంటున్నావు అన్నాడు రామం. కానీ ఇవాళ మీరు దాదాపు అంటూ ఆ పైన మాటలు ఉచ్చరించలేక ఆపేసింది. కానీ ఇవాళ మీరు దాదాపు చనిపోయే స్థితి దాకా వెళ్ళారు. అదే కదా నువ్వు అనబోయేది. కానీ ఒకటి తెలుసుకో పిల్ల, ఈ సంఘటన నాకు పాఠం నేర్పింది. బొగ్గు గనుల్లో నడుస్తున్నప్పుడు ఎప్పుడూ పరధ్యానంగా ఉండకూడదని. ఇంక ముందు జీవితంలో ఎప్పుడూ ఇలా జరగదు. అసలు నేను ఒక విషయం చెప్తా విను. ప్రమాదాలు జరగాలంటే బొగ్గు గనుల్లోనే ఉద్యోగం చేయనక్కర్లేదు. మా అన్నల్లో ఒక అన్న ప్రమాదవశాత్తు నదిలో మునిగి చనిపోయాడు. మరో అన్న పాము కరిచి ప్రమాదవశాత్తు చనిపోయాడు. చనిపోతుందనుకున్న మా చెల్లి బతికి ఆరోగ్యంగా ఉంది. కానీ ఉండు, నన్ను చెప్పని. నిజమే, ఇప్పుడొస్తున్న జీతంలో సగం కాదు కదా, 3వ వంతు వచ్చినా ఆనందంగా బతికేయగలం. కానీ ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, సంతృప్తి. కొంత డబ్బు సంపాదించాక ఆ డబ్బుతో ఏం చేయాలో నాకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. అంతేకాదు నేను చేసే పనిలో నాకు సంతృప్తి దొరకాలి. దాన్నే ఇంగ్లీష్లో జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. నాకు ఈ ఉద్యోగంలో అది పుష్కలంగా దొరుకుతోంది. అది కాదండి, మీరు అప్పుడప్పుడు ఎంతో పరధ్యానంగా ఉంటారు. అంతెందుకు, పొద్దున్న మనం కాఫీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటాం కదా, అప్పుడు కూడా మాటల మధ్యలో ఏదో ఆలోచిస్తూ మీ లోకంలోకి మీరు వెళ్ళిపోతారు. బొగ్గు గనుల్లో కూడా అలా ఉంటే చాలా ప్రమాదం కదా. పిల్ల, నిజం చెప్తున్నాను. నిన్నటిదాకా నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ పని మీదనే మనసు లగ్నం చేసి పరిసరాలను, చుట్టూ ఉన్న మనుషులను మర్చిపోయి నా లోకంలోకి వెళ్ళిపోవడం నిజమే. అది కొంత మంచి గుణం, కానీ అది పూర్తిగా మంచి గుణం కూడా కాదని ఇప్పుడు అనిపిస్తోంది. అందుకే నేను ఒకటి నిశ్చయించుకున్నాను. ఒక పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నప్పుడు కూడా మిగిలిన పనులు మనసులో మరో మూల ఉంచుకోవాలని. ఇక నుండి ఇంట్లో కూడా అలాగే ఉందామని నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఒకరు పరధ్యానంగా మనల్ని పట్టించుకోకుండా ఉంటే అవతలి వారికి ఎంత బాధగా ఉంటుందో ఇందాక నిన్ను చూశాక మరింత తెలిసిందే అన్నాడు రామం. నన్ను చూశాకనా? అమ్మలు ఆశ్చర్యంగా అడిగింది. ఇందాక నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తూ వంటింట్లో పని చేసుకుంటున్నావు. బహుశా ఉద్యోగం గురించి నాకు ఎలా చెప్పాలా, నాకు ఎలా నచ్చజెప్దామా అని నువ్వు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు. అంటే నీ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నావన్నమాట. అప్పుడు విజయ నీ చుట్టూ ఎన్నిసార్లు తిరిగిందో, ఎన్నిసార్లు నీ కొంగు పట్టుకొని లాగిందో నువ్వు అస్సలు గమనించనే లేదు. మామూలుగా అయితే నువ్వు తాను అలా నీ చుట్టూ తిరిగినప్పుడు ఏదో ఒక ముద్దు మాట అంటావు. కాస్త విసుగ్గా ఉంటే నన్ను పనులు చేసుకొనివ్వవే తల్లి అంటూ ముద్దుగానే విసుక్కుంటావు. కానీ ఇందాక నువ్వు తనను అస్సలు పట్టించుకోకపోయేసరికి తన మొహం ఎంత చిన్నబోయిందో చూస్తుంటే నాకు చాలా జాలి వేసింది. అప్పుడు అనిపించింది, అప్పుడప్పుడు నేను కూడా నువ్వు చెప్తున్న మాటలు సరిగ్గా వినకుండా పరధ్యానంలో పడిపోతానని. బహుశా అప్పుడు నువ్వు కూడా విజయలాగే చిన్నబోతావని. నిజమా? అరే, అసలు నేను గమనించనే లేదు. పిచ్చి పిల్ల అంది అమ్మలు పడుకొని ఉన్న విజయ తల నిమురుతో. సరే, ఇప్పటికీ కూడా నేను నీకు అవకాశం ఇస్తున్నాను. రేపటిదాకా ఆలోచించుకొని చెప్పు. నేను ఈ ఉద్యోగం మానేయాలో వద్దో. నా ఇంటర్మీడియట్ అర్హతతో ఏదో ఒక ఉద్యోగం రాకపోదు. అప్పుడు ఈ మైనింగ్ పరీక్షలు కాకుండా ఉద్యోగం చేసుకుంటూనే మరో డిగ్రీ పరీక్షకు చదువుతాను. ఇప్పుడు నిద్ర మేల్కొని మరీ ఆలోచించకు. రేపు పనులు చేసుకుంటూ కూడా ఆలోచించవచ్చు నవ్వుతూ అన్నాడు రామం. కొద్దిసేపట్లోనే రామం గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అమ్మలుకే చాలాసేపు నిద్ర పట్టలేదు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.